So, some of you might be planning for the UPSC in 2026. So, if you are planning for 2026, how you should have to plan? What should be your strategy? So, that is what I am going to discuss today. So, 2026 UPSC కనుక మీరు ప్లాన్ చేసుకుంటుంటే స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే యూ హ్యావ్ టు డివైడ్ యువర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇంటూ 4 phases. సో ఫేజ్ 1 ఈ కోర్ జిఎస్ అంటే ఏంటో చెప్తాను. తర్వాత సిసాట్ అండ్ ఆప్షనల్. సెకండ్ ఫేజ్ ఫోకస్ షుడ్ బి ఆన్ నాన్ కోర్ జిఎస్. కోర్ జిఎస్ అంటేనేమో the GS areas which are common for the prelims and the mains. మీరు 2025లో ప్లాన్ చేసుకుంటున్నా ఇదే షెడ్యూల్లో ప్లాన్ చేసుకుంటారు అండ్ టైమింగ్ డ్యూరేషన్ అనేది దాంట్లో సగం చేసుకోవాలి. సో ఈ కోర్ జిఎస్లో మీకు ప్రిలిమ్స్ కమ్ మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ కమ్ మెయిన్ సబ్జెక్ట్స్ అంటే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, తర్వాత ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది కోర్ జిఎస్. దెన్ నాన్ కోర్ జిఎస్ అంటే విత్ ద సబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఎక్స్క్లూజివ్ టు ద మెయిన్స్. మెయిన్స్లో మాత్రమే ఉండే సబ్జెక్టులు అంటే లైక్ ఎథిక్స్ ఓన్లీ మెయిన్స్లో ఉంటుంది, గవర్నెన్స్ ఓన్లీ మెయిన్స్, రైట్. అలాగే పేపర్ 3లో పర్టికులర్గా మీకు సెక్యూరిటీ మేనేజ్మెంట్, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ రెండు ఎక్స్క్లూజివ్ మెయిన్స్లో ఉంటాయి. అలాగే పేపర్ 1లో ఎక్స్క్లూజివ్గా మీకు ఈ ఆర్ట్ అండ్ కల్చర్ అనేది ఒకటి ఎక్స్క్లూజివ్ ఉంటుంది అండ్ ఆ తర్వాత ఇండియన్ సోషల్ ఇష్యూస్ అనేవి ఎక్స్క్లూజివ్ మెయిన్స్లో ఉంటుంది. సో అటువంటి నాన్ కోర్ జిఎస్, సిసాట్ ప్లస్ ఆప్షనల్ ఈ సెకండ్ ఫేజ్లో చేసుకోవాలి. దెన్ థర్డ్ ఫేజ్లో కోర్ జిఎస్ రివిజన్, ఏదైతే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఉందో ఆ కోర్ జిఎస్ రివిజన్ చేసుకోవాలి. దెన్ సిసాట్ కంటిన్యూ చేయాలి, ఆప్షనల్ మెయింటైన్ చేయాలి. దెన్ ఫేజ్ 4లో ప్రిలిమ్స్ ఓరియంటేషన్ మాత్రమే ఉండాలి. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే మీరు రాస్తున్నారో ఆ రాసే సంవత్సరంలో ఈ 4th ఫేజ్ వస్తుంది. సో అంటే ఇక్కడ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ జిఎస్ ప్లస్ ఆప్షనల్, ఎక్స్క్లూజివ్ మెయిన్స్ జిఎస్ ప్లస్ ఆప్షనల్ అండ్ సిసాట్, ఆ తర్వాత కోర్ జిఎస్ రివిజన్, సిసాట్ అండ్ ఆప్షనల్, ప్రిలిమ్స్ ఓరియంటేషన్. ప్రిలిమ్స్ ఓరియంటేషన్ అన్నప్పుడు ఈ కోర్ జిఎస్ ప్రిలిమ్స్ ఓరియంటేషన్ తర్వాత సిసాట్ కూడా వస్తుంది. సో ఇట్లా ఈ 4 phases లో డివైడ్ చేసుకోవాలి. అండ్ మీకు యూపీఎస్సీ ఆప్షనల్ సెలెక్షన్ క్లాసెస్ ఈ షెడ్యూల్లో ఉంటాయి. మీరు అవన్నీ అటెండ్ అవ్వండి. లైక్ 10 to 11:30 ఆప్షనల్ ఓరియంటేషన్, తెలుగు లిటరేచర్, పిఎస్ఐఆర్, మ్యాథమెటిక్స్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, ఈ వరుసగా ఈ డేస్లో ఉంటాయి. 30th జూన్ నుంచి 7th జూలై వరకు ఉంటాయి, 7 days పాటు. 7th డే విల్ బి హ్యావింగ్ ఫేస్ టు ఫేస్ విత్ ద ఫ్యాకల్టీ. మీరు అన్ని ఆప్షనల్స్ అటెండ్ అవ్వండి. అన్ని ఆప్షనల్స్ అటెండ్ అయితే మీకు ప్రాపర్ ఆప్షనల్ మనకి ఏం ఉంటుంది. ఒకవేళ సపోజ్ మీరు ఐఐటిలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉన్నారనుకోండి, యూ కెన్ ఆల్సో గో ఫర్ ది మ్యాథమెటిక్స్ ఆప్షనల్. అంటే నాన్ ఐఐటి స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ ఆప్షనల్ తీసుకోవడం కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. బట్ మ్యాథమెటిక్స్ ఆప్షనల్ ఈజ్ వన్ ఆఫ్ ద అట్రాక్టివ్ ఆప్షన్స్ ఫర్ ద సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ఇఫ్ యూ హ్యాపెన్ టు బి ఎన్ ఐఐటి గ్రాడ్యుయేట్. సో అలాగే తెలుగు లిటరేచర్, తెలుగు స్టేట్స్ నుంచి తెలుగు మీడియంలో కనుక మీరు ప్రిపేర్ అవుతున్నా ఆర్ ఈవెన్ ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అవుతున్నా, తెలుగు లిటరేచర్ ఆప్షన్ అనేది ఒక అట్రాక్టివ్ ఆప్షన్. పిఎస్ఐఆర్ ఒక ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ ఆప్షన్. అండ్ ఈ పిఎస్ఐఆర్ ఒకటి, ఆంథ్రోపాలజీ ఒకటి, సోషియాలజీ ఒకటి ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతున్నటువంటి ఆప్షన్స్. అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆంథ్రోపాలజీ, జాగ్రఫీ. సో ఈ ప్రిపరేషన్ ఆప్షనల్ ప్రిపరేషన్తో పాటు జిఎస్ ఓరియంటేషన్ కూడా వరుసగా 7 days ఉంటుంది. 6 days క్లాసెస్ అయ్యాక అసలు ఓవరాల్గా మొత్తం ఫ్యాకల్టీ అంతా కూర్చొని మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే దాని మీద ఒక క్లారిఫై చేయడం కోసం ఫేస్ టు ఫేస్ విత్ ఫ్యాకల్టీ అని ఈ ప్రోగ్రామ్ పెట్టారు. సో కమింగ్ బ్యాక్ టు దిస్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రిపరేషన్, ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద 2026, ఒకవేళ 2025 అయితే దీన్ని 12 months చేసుకోవాలి. 2026 ప్రిపేర్ అవుతుంటే 25కి అయితే 6 months, 26కి అయితే 12 months. సో ఈ 12 months అంటే ఏంటి, జూలై 2024 నుంచి జూన్ 2025 వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది, ఈ ఫస్ట్ ఫేజ్.
అక్కడ ఏం జరగాలి? ఫస్ట్ పాలిటీ 2 months పాటు ప్రిపేర్ అవ్వాలి. అండ్ అలాగే ఎకానమీ 2 months, హిస్టరీ 2 months, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్. దీస్ ఆర్ ద కోర్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ కామన్ ఫర్ ద ప్రిలిమ్స్ అండ్ ద మెయిన్స్. రెండింటికి కామన్ గా ఉండే సబ్జెక్ట్. అండ్ వీటన్నిటిలో మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి అంటే పాలిటీ. వెయిటేజ్ కాదు, ఎక్కువ ఇంపార్టెంట్ ఎందుకనంటే పాలిటీ మీద మీకు కమాండ్ వస్తే మీకు చాలా సబ్జెక్టులు ఈజీ ఉంటుంది. సపోజ్ గవర్నెన్స్ విల్ బి ఈజీ, యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ద ఎథిక్స్ పేపర్. అలాగే సెక్యూరిటీ ఇష్యూస్ విల్ బికమ్ ఈజియర్. సో పాలిటీ అనేది దాని నాలెడ్జ్ పరంగా చూసినప్పుడు ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద ఎంటైర్ ఎగ్జామినేషన్. అండ్ వెయిటేజ్ పరంగా చూసినప్పుడు పాలిటీలో ఓన్లీ 10 to 15 క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో వస్తాయి. అండ్ మెయిన్స్లోకి వచ్చేటప్పటికి ఒక 100 మార్క్స్ వరకు ఉంటాయి, అంటే ఒక 10 క్వశ్చన్స్ వరకు పాలిటీకి వస్తాయి. సో కాబట్టి పాలిటీ ఈజ్ ఎ హైలీ ఇంపార్టెంట్ ఏరియా. వెయిటేజ్ మే బి లెసర్ బట్ యూస్ఫుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. అలాగే ఎకానమీ విషయానికి వస్తేనేమో ఎకానమీ ఈజ్ అ ఛాలెంజింగ్ సబ్జెక్ట్ బికాజ్ ఇట్ ఈస్ హైలీ డైనమిక్ సబ్జెక్ట్. కాబట్టి ఎకానమీ సెకండ్ ప్రయారిటీ. తర్వాత హిస్టరీలో వెయిటేజ్ బాగుంటుంది. ఆల్మోస్ట్ 120 మార్క్స్ వరకు మెయిన్స్లో వచ్చే అవకాశం. హిస్టరీ అంటే ఓన్లీ ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీ, దెన్ మోడర్న్ హిస్టరీ, తర్వాత నేషనల్ మూవ్మెంట్. ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించిన 4 parts. అలాంగ్ విత్ దిస్ 4 parts, you're also supposed to study the art and architecture from ancient to modern period. సో ఏన్షియంట్ హిస్టరీతో పాటు అంటే పొలిటికల్, సోషల్, ఎకనామిక్ హిస్టరీతో పాటు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా చదవాలి. మెడివల్ హిస్టరీతో పాటు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కూడా చదవాలి. దెన్ మోడర్న్ హిస్టరీతో పాటు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. సో ఇది ఓన్లీ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేటటువంటి కల్చర్ పార్ట్లో భాగంగా మనకి ఓన్లీ మెయిన్స్లో కనపడుతుంది. బట్ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఈవెన్ ఇన్ ద ప్రిలిమ్స్ యాస్ వెల్. సో హిస్టరీలో ఈ 4 ఏరియాస్, ఏది ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ అండ్ నేషనల్ మూవ్మెంట్. ఆ తర్వాత పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా. నేషనల్ మూవ్మెంట్ అనేది ఎక్కడికి ఆగిపోతుంది? 1947కి ఆగిపోతుంది. సో 1947 నుంచి ఆల్మోస్ట్ ప్రజెంట్ వరకు ఉన్నటువంటి వేరియస్ డెవలప్మెంట్స్ అన్నింటినీ కలిపి పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా అని చెప్పి ఒక యూనిట్ ఉంది. ఒక 30-40 మార్క్స్ వరకు వస్తుంది. దాని ఆ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా కాకుండా ఒక వరల్డ్ హిస్టరీ అనేది ఇంకోటి ఉంది. సో ఈ వరల్డ్ హిస్టరీ తర్వాత ఇండియన్ హిస్టరీలో ఉన్న 4 parts, పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా, ఈ మొత్తం కలిపి 120 మార్క్స్ వరకు హిస్టరీలో వెయిటేజ్ ఉంటుంది. దెన్ జాగ్రఫీ ఈజ్ చదివితే మీకు ఎన్విరాన్మెంట్ కూడా కనెక్టెడ్ ఉంటుంది. జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా జనరల్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంటర్ కనెక్టెడ్. ఇప్పుడు జనరల్ సైన్స్లో సపోజ్ మీరు బయాలజీ పార్ట్ చదువుతారు. ఆ బయాలజీ పార్ట్లో యూనివర్స్, నేచర్, ఇటువంటి ఎన్విరాన్మెంట్, ఇటువంటి అన్ని కూడా మళ్ళీ వస్తాయి. అవే ఆస్పెక్ట్స్ జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్లో కూడా దొరుకుతాయి. సో ఈ 3 ఇంటర్ కనెక్టెడ్గా చదవాల్సినటువంటి అంశాలు. జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంటర్ కనెక్టెడ్ రిలేషన్షిప్ ఉన్నటువంటి. అండ్ ఇవన్నీ కూడా మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో రెండిట్లో ఉంటాయి. సో వీటిని చదువుతూనే ఆప్షనల్ చదవాలి. ఏ ఆప్షనల్ అయితే మీరు పెట్టుకుంటారో ఆప్షన్ అంటే 1 year పాటు కనుక మీరు ఆప్షనల్ చదివితే అంటే ఒక 3 to 4 months పాటు క్లాసెస్ ఉంటాయి. అండ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా మీ ప్రిపరేషన్ కంటిన్యూ అవ్వాలి. అండ్ సీసాట్ ప్రతిరోజు ఒక 1 hour పాటు సీసాట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి పెట్టుకోవాలి. దెన్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ మనం 2026లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావాలంటే చదవాలి. ఎందుకంటే యూఆర్ సపోజ్ టు హ్యావ్ ఎన్ అండర్స్టాండింగ్ అబౌట్ ది కరెంట్ ఇష్యూస్. అండ్ సపోజ్ ద థింగ్స్ దట్ హ్యాపెండ్ 10 years ago, 20 years ago, 30 years ago will have the implications today. కాబట్టి ఆ కరెంట్ అఫైర్స్ మీద ఈ రోజున మీకు అవగాహన ఉంటే దానికి కావాల్సిన మంచి ఫౌండేషన్ ఫ్యూచర్కి మీకు పడుతుంది. ప్రతి సబ్జెక్ట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో ఓరియంటేషన్తో లింక్ పెట్టి క్వశ్చన్స్ ఇస్తారు. నో క్వశ్చన్ ఇన్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్ విల్ బి ఆస్క్డ్ యాక్సిడెంటల్. ఎవ్రీ క్వశ్చన్ విల్ బి బేస్డ్ ఆన్ ఇన్సిడెంటల్ డిమెన్షన్స్ విల్ బి హ్యావింగ్. కాబట్టి కరెంట్ అఫైర్స్ ఇప్పటి నుంచి ప్రిపేర్ కావాలి. కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవడం అంటే న్యూస్ పేపర్ చదవడం మాత్రమే కాదు. ఒక ఇష్యూని తీసుకుని దాని బ్యాక్గ్రౌండర్ని అనలైజ్ చేసుకుంటారు. బ్యాక్గ్రౌండర్ని అనలైజ్ చేయడం అంటే ఇప్పుడు మీకు భవానీ సార్ చెప్తున్నారు, కేర్ అనే ఒక డాక్యుమెంట్ ఇచ్చి కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ అని. అంటే ఆ ఇష్యూని తీసుకుంటారు. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో చెప్తారు. ఆ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని దాని మీద గతంలో ఎట్లా క్వశ్చన్స్ వచ్చినాయి అండ్ మళ్ళీ ఫ్యూచర్లో ఎలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి అన్నింటినీ అనలైజ్ చేయడం జరుగుతుంది.
ఆ రకంగా కరెంట్ అఫైర్స్ చదవాలి. సో ఈ స్టడీ ప్లాన్ ఎలా ఉండాలి ఈ 1 year పాటు అంటే సపోజ్ ప్రతి సబ్జెక్ట్కి ఒక్కొక్క 2 months పెట్టుకున్నాం కదా, ఆ 2 months దాంట్లో ఒక 15 days ఏం చేయాలంటే బేసిక్స్ చదవాలి. ఇప్పుడు ఎలా అయితే మనకి ఎన్సీఆర్టీ క్లాసులు జరుగుతున్నాయి, ఎన్సీఆర్టీ క్లాసులు ఎందుకంటే టు గివ్ యూ అ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్, because 99% of the subject in the civil service preparation is completely social and humanities sections. Social subject, social studies oriented and humanities oriented subject లో ఉన్నాయి 99% సబ్జెక్ట్స్. మీరు మోస్ట్లీ మీలో చాలా మంది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు, అంటే ఏంటి ఆల్మోస్ట్ 10th క్లాస్లోనే అసలు స్టూడెంట్స్ సోషల్ స్టడీస్ చదవడం ఆగిపోయి ఉంటుంది. కాబట్టి ఆ బ్యాక్గ్రౌండర్ కోసం ఈ మినిమం 15 రోజుల పాటు బేసిక్స్ చదవాల్సినటువంటి అవసరం. ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి చదవాలి. ఎన్సీఆర్టీ బుక్స్ అంటే ఏంటి, అసలు మీకు అసలు ఏమాత్రం సోషల్ బ్యాక్గ్రౌండ్ లేదనుకోండి, అంటే హ్యుమానిటీస్ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ లేదనుకోండి, అప్పుడు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉండే సబ్జెక్టులు చదవాలి. 6th to 10th ఏమో మీకు సోషల్ స్టడీస్ బుక్స్ ఎన్సీఆర్టీ. 11th 12th అంటే ఈ 2 సంవత్సరాలకేమో 5 రకాల స్పెషల్ సబ్జెక్టులు ఉంటాయి, అంటే హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ. ఈ 5 సబ్జెక్టులు ఎక్స్క్లూజివ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి. సో 6 to 12 చదవాలి. And suppose if you are having some background knowledge of the subject, so subject మీద ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది అనుకోండి, 11th and 12th చదివితే చాలు. మరి 6th నుంచి 12th వరకు అక్కర్లేదు, 11th and 12th సబ్జెక్టులు చదివితే చాలు. సో బేసిక్స్ ఫ్రమ్ ద ఎన్సీఆర్టీ సార్. తర్వాత 15 days ఇది అయిపోయాక 35 days ఏమో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ సబ్జెక్టులు చదవండి. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసే విధంగాను, అలాగే ఆన్సర్ రైటింగ్ చేసే విధంగాను ఉండేటట్టుగా కొంచెం అడ్వాన్స్ స్టడీ అన్నమాట. బేసిక్స్ దాటి అడ్వాన్స్ స్టడీ. దెన్ ఒక 10 days పాటు రివిజన్ చేయాలి. అంటే రివిజన్ లేకుండా మీరు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ పాస్ కాలేరు. అండ్ డోంట్ రీడ్ ఎనీథింగ్ దట్ యూ కెనాట్ రివైజ్. అంటే మీరు రివిజన్ చేయలేని సబ్జెక్ట్ని అసలు చదవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు సపోజ్ మీరు ప్రిలిమ్స్ రాసి వచ్చిన తర్వాత 99% of the candidates will make a complaint that we have marked a wrong answer for the known question. తెలిసిన ప్రశ్నలకే కొన్నిటికి మేము తప్పు ఆన్సర్ పెట్టామంటారు. మరి తెలిసిన క్వశ్చన్స్కే తప్పు పెడితే తెలియని దానికి ఏం పెడతాను? ఐదర్ ఏవి పెట్టాం ఆర్ తప్పు పెడతాం, ఖచ్చితంగా తప్పే పెడతాం. కాబట్టి ఈ తెలిసిన క్వశ్చన్లు అట్లా తెలిసిన క్వశ్చన్లకి రాంగ్ ఆన్సర్లు పెట్టడం అనేది కనీసం ఒక 5 ఉన్నాయి అనుకో. అంటే ఏంటి, ఆ 5 మార్క్స్, ఆ 5 క్వశ్చన్స్కి వచ్చే 10 మార్క్స్ రావు. ప్లస్ ఒకవేళ ఆ తప్పు పెట్టితే ఇంకొక ఆల్రెడీ మీరు కరెక్ట్ చేసినటువంటి వాటి నుంచి ఒక 1/3 పోతాయి, అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? తెలిసిన క్వశ్చన్లకే తప్ప ఆన్సర్ పెట్టడం అనేది అవాయిడ్ చేయాలంటే యూఆర్ సపోజ్ టు థరోలీ రివైజ్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ చదవడమే కాదు, దాన్ని రివైజ్ చేయాలి. రివైజ్ చేసే అవకాశం ఉన్నప్పుడే దాన్ని చదవాలి, లేకపోతే చదవడం వదిలేదు. అండ్ సో ఇట్లా ప్రతి సబ్జెక్ట్కి ఈ రకంగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ అదే దాంతో పాటే ఆప్షనల్ కూడా ఆన్ అన్ యావరేజ్ ప్రతి సబ్జెక్ట్లోనూ మనకి 20-26 యూనిట్స్ ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉందనుకో 24 యూనిట్స్ ఉంటాయి, పొలిటికల్ సైన్స్ ఉందనుకో ఒక 26 యూనిట్స్ ఉంటాయి. అలా ప్రతి పేపర్లోను ప్రతి ఆప్షనల్ సబ్జెక్ట్లోనూ 22-26 యూనిట్స్ ఉంటాయి. అండ్ మనకి 12 months షెడ్యూల్, phase 1 ఇది 12 months షెడ్యూల్. ఈ 12 months షెడ్యూల్లో మనం యావరేజ్న మంత్లీ 2 యూనిట్లు కూడా కంప్లీట్ చేసేసుకోవచ్చు. అంటే 15 రోజులకు ఒక యూనిట్, ఇంకో 15 రోజులకు ఒక యూనిట్, అలా 2 యూనిట్స్. అంటే పేపర్ 1 పేపర్ 2 రెండు కలిపి 26 యూనిట్స్ ఉన్నాయనుకుంటాం. ఆ రకంగా మనం మంత్లీ 2 యూనిట్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. డైలీ 2 hours దీనికి ప్లాన్ చేసుకోవాలి. వీక్లీ ఒక రోజు రైటింగ్ ప్రాక్టీస్కి షెడ్యూల్ చేసుకోవాలి. ఈ రైటింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి? మనం చదివిన సబ్జెక్ట్కి సంబంధించిన టాపిక్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆధారంగా చేసుకోవాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే లాస్ట్ 10 years నుంచి 10 years సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్, అంటే 2014 నుంచి 2023 వరకు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ మన ఆప్షనల్కి సంబంధించినటువంటివి అనలైజ్ చేసుకుని సబ్జెక్ట్ యూనిట్ వారీగా వాటిని డివైడ్ చేసుకుని ఏ ఇయర్లో ఏ యూనిట్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి అనేది క్లాసిఫికేషన్ చేసుకుంటే మనం ఒక యూనిట్ చదివేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. మనకి కొత్త ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది 2014 నుంచి మొదలైంది. అంటే 2012 వరకు ప్రిలిమ్స్లో మీకు ఆప్షనల్ జనరల్ స్టడీస్తో పాటు ఆప్షనల్ ఉండేది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చాయి. 2012 నుంచి సీసాట్ ఇంట్రడ్యూస్ చేశారు.
అండ్ 2013 నుంచి 2 ఆప్షనల్స్ ఉండేటటువంటి పద్ధతి మెయిన్స్ లో ఉండేది, దాని బదులు ఒకటే ఆప్షనల్ పెట్టారు. అప్పటి నుంచి కొత్త ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చింది. అండ్ కాబట్టి మనకి 2014 నుంచి ఏవైతే క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో ఆ 2014 టు 2023 వరకు వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్ని ఒకసారి మనకు రాసేయడం జరిగితే దెన్ ఆ వీక్లీ రైటింగ్ ప్రాక్టీస్ లో భాగంగా దెన్ యూ విల్ బి థరో విత్ ద సబ్జెక్ట్. తర్వాత సెకండ్ ఫేజ్ లో ఏం చేయాలి, నాన్ కోర్ సబ్జెక్ట్ చదవాలని చెప్తాం. నాన్ కోర్ సబ్జెక్ట్ అంటే ఏదైతే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అవేమో కోర్ సబ్జెక్టులు. సెకండ్ ఫేజ్ లో నాన్ కోర్ ఏరియాస్ అంటే ఎథిక్స్ ఒకటి. ఇప్పుడు మీరు పాలిటీ చదివిన తర్వాత ఎథిక్స్ చదివితే ఈజీ అవుతుంది. అంటే పాలిటీ చదివిన తర్వాత ఎథిక్స్ చదివితే ఎందుకు ఈజీ అవుతుందంటే యూఆర్ సపోజ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద లా టు అండర్స్టాండ్ ద ఎథిక్స్. ఎథిక్స్ ప్రాక్టీస్ చేయడానికి, ఎథిక్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి లా అంటే డిఫరెంట్ లెజిస్లేషన్స్, లా అంటే లెజిస్లేషన్స్, వాటికి సంబంధించిన అవగాహన ఉండాలి. అలాగే దీంట్లో సోషల్ ఇష్యూస్, పేపర్ 1లో సోషల్ ఇష్యూస్ వస్తాయి. దాని పేపర్ 2లో మళ్ళీ గవర్నెన్స్ ఒక 100 మార్కులకు సంబంధించింది ఉంటుంది. ఈ గవర్నెన్స్ అన్నమాట. తర్వాత ఈ పేపర్ 1లో వరల్డ్ హిస్టరీ ఉంటుంది. ఆ వరల్డ్ హిస్టరీ ప్లస్ ఐఆర్ సెకండ్ పేపర్లో ఉంటుంది. పేపర్ 1లో ఉన్న వరల్డ్ హిస్టరీ, పేపర్ 2లో ఉన్నటువంటి ఐఆర్ కలిపి చదవాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఎందుకని అంటే వరల్డ్ హిస్టరీ ఫ్రమ్ ద 18th సెంచరీ అని ఇచ్చాడు మనకి సిలబస్. అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది మనం మోస్ట్లీ ఈ 19th సెంచరీకి సంబంధించినటువంటి అంశాలతో మొదలు పెట్టుకుంటే చాలు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఓన్లీ కాంటెంపరీ అంశాలు మాత్రమే కాకుండా హిస్టారికల్ గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఫస్ట్ వరల్డ్ వార్ నుంచి ఏ విధంగా డెవలప్ అవుతూ వస్తున్నాయి అనేటటువంటి అంశాలని చదవాలి. కాబట్టి వరల్డ్ హిస్టరీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కలిపి చదువుకోవాలి. తర్వాత ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కి ఇంటర్నల్ సెక్యూరిటీకి కనెక్షన్ ఉంటుంది. అంటే దాన్ని ఇంటర్నల్ సెక్యూరిటీని తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ పేపర్ 3లో ఉంటాయి ఈ రెండు కలిపి చదవాలి. అండ్ ఆప్షనల్ రివిజన్ చేసుకోవడం మొదలుపెట్టాలి. ఎందుకంటే 12 months పాటు ఒక ఆప్షనల్ మనం పర్ఫెక్ట్ గా చదివిన తర్వాత దెన్ సెకండ్ ఫేజ్ లో ఒక జూన్ టు అక్టోబర్, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 months పాటు ఆప్షనల్ రివిజన్ ఉండాలి. అండ్ తర్వాత ఈ 5 months ప్లాన్ లో ఏం చేస్తాం, 2 నెలలు ఏమో ఎథిక్స్ చదువుతాం, ఎథిక్స్ మీద ఫోకస్ చేయాలి. 1 month ఏమో గవర్నెన్స్, ఇంకో 1 month ఏమో సోషల్ ఇష్యూస్, ఇంకో 1 month ఏమో ఏదైతే రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ అంటే ఈ ఐఆర్, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సోషల్ ఇలాంటి అంశాలన్నీ రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని ఒక 1 month పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఈ 5 months ప్లాన్ అంటే ఈ 5 months ప్లాన్ లో మనకి ఈ సెకండ్ ఫేజ్ అంతా కంప్లీట్ అవుతుంది. అండ్ థర్డ్ ఫేజ్ నవంబర్ 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఇది ఒక 4 months ఉంటుంది. ఈ 4 months లో కోర్ జిఎస్ రివిజన్ విత్ పీసీఎం ఓరియంటేషన్ అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఓరియంటేషన్. ఒకవైపు ప్రిలిమ్స్ కి సంబంధించినటువంటి ఓరియంటేషన్ లోనూ చదవాలి, ఇంకొక వైపు మెయిన్స్ ఓరియంటేషన్ లోనూ చదవాలి. సో ఈ పీసీఎం ఓరియంటేషన్ లో ఈ కోర్ జిఎస్ రివిజన్ జరగాలి. ఎందుకంటే ఫస్ట్ 1 year పాటు 12 నెలల పాటు కోర్ జిఎస్ చదివాం, సెకండ్ ఫేజ్ లో నాన్ కోర్ జిఎస్ చదివాం. కాబట్టి థర్డ్ ఫేజ్కి వచ్చాక ఎప్పుడైతే నీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ దగ్గర పడుతుందో ఆ ఫేజ్ లో ప్రిలిమ్స్ గా మెయిన్స్ ఓరియంటేషన్ లో ఈ జిఎస్ అంతా మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేసుకోవాలి. ఎందుకంటే మన హ్యూమన్ టెండెన్సీ ఏంటి అంటే వెన్ యూ స్టడీ సంథింగ్ యూ ఆర్ సపోజ్ టు అండ్ యూ ఆర్ బౌండ్ టు ఫర్గెట్ ఇట్. మనం ఏదైతే చదువుతామో ఖచ్చితంగా దాన్ని మర్చిపోతాం. నేను మర్చిపోను, నేను మేధావిని అనుకుంటే అది వేరే విషయం. ఎందుకంటే కంపల్సరీగా ఒక 1 week తర్వాత, ఈ రోజు మనం చదివింది ఒక 1 week తర్వాత డెఫినెట్ గా మర్చిపోవడం జరుగుతుంది. కాబట్టి 1 week తర్వాత ఒకసారి మళ్ళీ దాన్ని ఒకసారి చూసుకోవాలి, ఆ రివిజన్ చేసుకోవాలి. అలాంటిది 1-2 years ప్లాన్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా ఆ రెగ్యులర్ రివిజన్ అనేటటువంటిది ఉండాలి. తర్వాత ఆప్షనల్ కూడా రివైజ్ చేసుకుంటూ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఈ రైటింగ్ ప్రాక్టీస్ అనేటటువంటిది ఇంపార్టెంట్. అంటే ఈ రైటింగ్ ప్రాక్టీస్ దేనిది ఈ జిఎస్ కి సంబంధించింది యాజ్ వెల్ యాజ్ ఆప్షనల్ కి సంబంధించింది, ఈ రెండింటికి సంబంధించిన రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి. అలాంగ్ విత్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అంటే ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తో పాటు. తర్వాత ఫోర్త్ ఫేజ్ బిఫోర్ ద ప్రిలిమ్స్ అంటే 2026 మార్చ్ నుంచి 2026 మే వరకు. అంటే మార్చ్, ఏప్రిల్, మే. యూజువల్ గా మే లాస్ట్ సండే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ 2 నెలలు, ఆ 2.5 నెలలు లేకపోతే 3 నెలలు ఎంతో కొంత అనుకోవచ్చు. ఈ దశలో ఏం చేయాలంటే ఫుల్ ఫోకస్ షుడ్ బి ఆన్ ద ప్రిలిమ్స్ ఓన్లీ. కంప్లీట్ గా మీ ఫోకస్ అంతా
ప్రిలిమ్స్ మీదనే ఉంటుంది. సో ఈ దశలో మెయిన్స్ ఓరియంటేషన్ అసలు ఏమాత్రం పెట్టుకోకూడదు. అంటే ఆన్సర్ రైటింగ్ కానీ లేకపోతే ఈ ఆప్షన్స్ చదవడం కానీ ఏమీ టచ్ చేయకూడదు. ఎక్స్క్లూజివ్ మెయిన్ సబ్జెక్టులు కానీ టచ్ చేయకూడదు. కంప్లీట్గా ఈ దశ అంతా కూడా రివిజన్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ యు ఆర్ సపోజ్ టు మేక్ ప్రాక్టీస్ ఆఫ్ ద టెస్ట్స్. అంటే ఈ ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్టులు ప్రాక్టీస్ చేయాలి అనే వీక్లీ బేసిస్. సో డైలీ షెడ్యూల్ ఎలా ఉండాలి అంటే ఈ 2 సంవత్సరాల పాటు ఇది ఒక లాంగ్ టర్మ్ షెడ్యూల్ ప్రిపరేషన్. ఇది మన మోటివేషన్ జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు ఐఏఎస్ సాధించారు అన్నప్పుడు వాళ్ళని చూసి మోటివేట్ అవుతాం. లేకపోతే ఎవరైనా ఫ్యాకల్టీ ఐఏఎస్ గురించి చెప్పినప్పుడు వాళ్ళని చూసి మోటివేట్ అవుతాం. బట్ ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ మినిమం 2 ఏళ్ళు ఉంటుంది. మినిమం 2 ఏళ్ళు, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు, 15 ఏళ్ళు వరకు ఉండొచ్చు. అంత తీసుకోకూడదు. మ్యాక్సిమం 2-3 సంవత్సరాల లోపల అయిపోవాలి. ఒక 1 ఇయర్ మోటివేషన్ మెయింటైన్ చేయడమే కష్టం. మనంతటా మనమే మోటివేట్ కావాలి. ఎక్స్టర్నల్ మోటివేషన్ అనేది టెంపరీ, అది తాత్కాలికంగా ఆ మోటివేషన్ పొందినంతసేపు మాత్రమే ఉంటుంది. అండ్ మనంతటా మనమే ఎప్పటికప్పుడు రైజ్ అవ్వాలి, మోటివేట్ కావాలి. సో ఈ డైలీ షెడ్యూల్ మినిమం ప్రతిరోజు మీరు 8 అవర్స్ చదవాలి. అఫ్ కోర్స్ అనొచ్చు ఎన్ని గంటలు చదివాం అనేది కాదు ఇంపార్టెంట్, ఎంత ఎఫెక్టివ్గా చదివాం అనేది. బట్ ఎఫెక్టివ్గా చదవడానికి కూడా మినిమం ఇంత అని చదవాలి కదా. ఎగ్జామినేషన్కి ముందు మన స్టడీ అవర్స్ అనేవి 14 గంటల వరకు వెళ్ళొచ్చు, 15 గంటలు 18 గంటలు కూడా చేసేవాళ్ళు ఉంటారు. బట్ డ్యూరింగ్ ద ఎంటైర్ పీరియడ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఒక 18 నెలలు, మొదటి 18 నెలల పాటు అంటే మనకి రియల్ మోటివేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక 6 నెలల ముందు వస్తుంది. అప్పుడు 6 నెలల ముందు రియల్ మోటివేషన్ వచ్చినప్పుడు, ఇంటర్నల్ మోటివేషన్ వచ్చినప్పుడు ఎవరు చెప్పకుండానే మనం రోజుకి 15 అవర్స్ 18 అవర్స్ వరకు కూడా చదివిస్తాం. బట్ మిగతా మొదటి 18 మంత్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫస్ట్ 18 మంత్స్లో మినిమం 8 అవర్స్ అయితే చదువు. ఎందుకంటే దిస్ ఈస్ ద ఎగ్జామినేషన్ విచ్ డిమాండ్స్ adequate production of time. అంటే డిమాండ్స్ ద టైం ఫ్రమ్. ఎందుకని ఆల్మోస్ట్ 18 రకాల సబ్జెక్టులు ఉన్నాయి. ఆప్షనల్తో కలుపుకుంటే 18 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇన్ని 18 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీద మనం కమాండ్ తెచ్చుకోవాలంటే 1 or 2 డేస్లోనో లేకపోతే ఎగ్జామ్ ముందు రోజు మనకి రాదు. కనీసం రోజుకి 8 గంటలు చెప్పారో ఇట్లా 1.5 years చదివితేనే వస్తుంది. సో కాబట్టి ఈ రోజుకి 8 గంటలు ఎట్లా చదవాలి? దీంట్లో జిఎస్ 4 అవర్స్ పెట్టాలి కంపల్సరీ. జిఎస్ 4 అవర్స్ అంటే ఈ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ ఏదైతే ఉంటుందో అది 4 అవర్స్ పెట్టుకోవాలి. సిసాట్ ప్రతిరోజు 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. ఈ సిసాట్ అనేది ఓన్లీ ప్రాక్టీస్ మీద ఉంటుంది. ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే దీంట్లో ఏమి ఉంటాయి, ఈ అర్థమెటిక్, కాంప్రహెన్షన్, ఈ అంశాలు ఉంటాయి. సో వాటిని రోజుకు ఒక 1 అవర్ పాటు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆప్షనల్ 2 అవర్స్ చదవాలి. ప్రతిరోజు ఆప్షనల్ 2 అవర్స్ కేటాయించి. దెన్ కరెంట్ అఫైర్స్ రోజు ఒక 1 అవర్ చదవండి. దెన్ ఎంసీక్యూ ప్రాక్టీస్ వీక్లీ ఒక 2 అవర్స్. అంటే ప్రతి వారం ఈ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కనుక మీరు చేస్తే 2 గంటలు, అంటే ఒక జిఎస్ పేపర్ 2 గంటలు ఉంటుంది. అంటే 100 క్వశ్చన్లు ఉంటాయి. 100 క్వశ్చన్లు మీరు ప్రాక్టీస్ చేయడం జరిగితే దెన్ 2 అవర్స్ అవుతుంది. దెన్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ వీక్లీ 1 అవర్ ఉండాలి. కనీసం 1 అవర్. యాక్చువల్గా అయితే ప్రతిరోజు 1 అవర్ ఉండాలి. ఇప్పుడు మీరు ఏ ఇయర్ అయితే మీరు ఎగ్జామ్ రాస్తున్నారో ఆ ఇయర్లో అయితే ప్రతిరోజు 1 అవర్ మీరు ప్రాక్టీస్ చేయాలి. బట్ 2 year ప్లానింగ్ కాబట్టి ఫస్ట్ 1 yearలో వీక్లీ 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఎగ్జామ్ ముందు రివిజన్ చెప్పాను, ఇది సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్లో. అప్పుడు వీక్లీ 1 అవర్ కాకుండా ప్రతిరోజు 1 అవర్ అనేది పెంచుకోవాలి. తర్వాత జనరల్ ఎస్సే. ఈ జనరల్ ఎస్సే రైటింగ్ అనేటటువంటిది ఈ మొత్తం మనకు నేర్చుకునే ప్రతి సబ్జెక్టు జనరల్ ఎస్సేకి కాంట్రిబ్యూట్ చేసింది. అంటే పాలిటీ కానీ, ఎకానమీ కానీ, హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, ఎథిక్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ, ఏ సబ్జెక్ట్ అయినా సరే మన జనరల్ ఎస్సే రాయడానికి ఉపయోగపడేది. ఎందుకంటే జనరల్ ఎస్సే యు ఆర్ సపోజ్ టు ప్రజెంట్ ద జనరల్ ఎస్సే ఇన్ ఎ జర్నలిస్టిక్ పర్స్పెక్టివ్ విత్ 360 degree ఓరియంటేషన్. సో 360 degree ఓరియంటేషన్ అంటే ఎలా వస్తుంది? అది అంటే అనలైజింగ్ ఏ పర్టికులర్ ఆస్పెక్ట్, పర్టికులర్ ఇష్యూ ఫ్రమ్ హిస్టారికల్, జాగ్రఫికల్, ఎకనామిక్, పొలిటికల్, సైంటిఫిక్, టెక్నాలజికల్, లీగల్ పర్స్పెక్టివ్స్ అండ్ ఎథికల్ పర్స్పెక్టివ్స్. ఇన్ని అంశాల కోణంలో ఒక విషయాన్ని కనుక మనం విశ్లేషించగలిగితే అది జర్నలిజం 360 degree విశ్లేషణ. సో ఈ మిగతా జనరల్ స్టడీస్ ఆప్షన్స్ చదవడం అంటేనే మీ జర్నల్ ఎస్సే కూడా ప్రిపేర్ అవుతున్నట్లే. కాబట్టి ప్రతి వారం అట్లీస్ట్ ఒక జర్నల్ ఎస్సే
ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి తీసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఈ రకమైనటువంటి షెడ్యూల్ పెట్టుకుంటే మినిమం 8 అవర్స్ షెడ్యూల్ పర్ డే, ప్రతిరోజు కనీసం 8 గంటల షెడ్యూల్. ఈ రకమైనటువంటి షెడ్యూల్ పెట్టుకుంటే మీరు థరోగా ఫస్ట్ 1 ఇయర్కి 8 అవర్స్ షెడ్యూల్. సెకండ్ 1 ఇయర్లో ఏం చేయాలి? సెకండ్ 1 ఇయర్లో ఒక 6 మంత్స్ పాటు ఏమో 10 అవర్స్ షెడ్యూల్ పెంచుకోవాలి. దెన్ చివరి 6 నెలల పాటు అంటే ప్రిలిమ్స్ రాయడానికి 2026లో మీరు ప్రిలిమ్స్ రాయడానికి 6 నెలల ముందు ఈ షెడ్యూల్ అనేది ఇంకొంచెం పెరగాలి. అంటే 10 అవర్స్ నుంచి 12 అవర్స్ అవ్వాలి. లాస్ట్ 3 మంత్స్లో అంటే ఇప్పుడు అది మార్చ్ ఏప్రిల్ మే 2026 మార్చ్ ఏప్రిల్ మే ఈ 3 నెలల్లో మీ ప్రిపరేషన్ అనేది ఆటోమేటిక్గా 16 గంటలు అవుతుంది, 18 గంటలు అవుతుంది. అది ప్రత్యేకంగా నేను చెప్పక. సో ఈ రకంగా మీకు ప్లానింగ్ చేసుకుంటే 2026లో మీరు థరోగా ఐఏఎస్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే 1 ఇయర్ అనేది మామూలుగా కోచింగ్ ఉంటుంది. మీ ప్రిపరేషన్కి మాత్రం మినిమం 2 ఇయర్స్ ప్లాన్ చేసుకోండి. ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ ద గ్రాడ్యుయేషన్. మొదటిసారిగా ప్రిపేర్ అవుతుంటే మాత్రం 2025లోనే నేను అటెంప్ట్ ఇస్తాను అని కంగారు పడాల్సిన అవసరం లేకుండా ఒక 1 ఇయర్ పాటు ప్రాపర్గా కోచింగ్ అండ్ ఇంకొక 1 ఇయర్ పాటు దానికి సంబంధించినటువంటి రివిజన్, రీడింగ్ అండ్ రివిజన్ ప్లాన్, ఈ రకమైనటువంటి అప్రోచ్ లేదు. సో మీ ఆప్షనల్స్ కనుక మీరు ఇంకా సెలెక్ట్ చేసుకోకపోతే ఈ షెడ్యూల్ ప్రకారం ఆప్షనల్ ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి, దాన్ని అన్నిటికీ అటెండ్ అవ్వండి. అండ్ దాన్ని బట్టి అన్నిటికీ అటెండ్ అవ్వండి. అంటే తెలుగు లిటరేచర్ కాడి నుంచి ఈ జాగ్రఫీ వరకు అన్నిటికీ అటెండ్ అయ్యి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. ఈ అన్ని ఆప్షనల్స్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. చూసిన తర్వాత అప్పుడు డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకోవడంలో క్రైటీరియా ఏంటి అంటే మీకు ఏది ఇంట్రెస్ట్, ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అనేది అన్నిటికన్నా ముఖ్యం. అంటే ఏది స్కోరింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు, స్కోరింగ్ అనేది ఇంపార్టెంటే. బట్ ఆ స్కోర్ అనేది నువ్వు ఎలా సాధించగలుగుతావు? నీ ఇంట్రెస్ట్ని బట్టే సాధించగలుగుతావు. నీకు ఇష్టం లేని సబ్జెక్ట్ తీసుకొని, నీకు తెలియని సబ్జెక్ట్ తీసుకొని స్కోర్ సాధిద్దామంటే కుదరదు. సపోజ్ పాలీ లిటరేచర్ ఉంటుంది. పాలీ లిటరేచర్ 2 తీసుకుంటాను లాస్ట్ ఇయర్. ఆ 2 కూడా సక్సెస్ అయ్యారు. బట్ నువ్వు తీసుకుని సక్సెస్ అవుతావు అసలు అదేంటో కూడా తెలియదు మనకి. కాబట్టి మనకి సంబంధం లేని విషయాలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నంత మాత్రానే ఒక ఆప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ నువ్వు బీఎస్సీ మ్యాథమెటిక్స్ చదివాను. బీఎస్సీ మ్యాథమెటిక్స్తో నీకు మ్యాథ్స్లో బాగా మార్కులు వచ్చినాయి అని చెప్పి డైరెక్ట్గా మ్యాథమెటిక్స్ తీసేసుకుని నేను స్కోర్ చేద్దామన్నా కూడా కుదరదు కొన్ని సందర్భాలు. ఇంట్రెస్ట్తో పాటు దానికి ఉన్నటువంటి లోటుపాట్లు తెలుసుకోవాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నా. అందుకే నేను బిగినింగ్లోనే చెప్పాను, ఇఫ్ యూ వాంటెడ్ టు ఆప్ట్ మ్యాథమెటిక్స్ యాజ్ అన్ ఆప్షనల్ యూ షుడ్ బి ఫ్రమ్ ఐఐటి అని చెప్పాను. ఐఐటిలో అయితే కొంచెం ఎక్కువగా మ్యాథ్స్ అవి ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి అక్కడి నుంచి వచ్చేటటువంటి గ్రాడ్యుయేట్స్ మ్యాథ్స్ లాంటి ఆప్షన్స్ బాగా దిగుతారు. ప్రతి ఒక్కరు దాన్ని చేయలేరు. సపోజ్ నువ్వు బిఏలో హిస్టరీ చదివావు, దాన్ని మ్యాథ్స్ తీసుకోమంటే తీసుకుంటావా? నీకు ఇంట్రెస్ట్ అనే కానీ కుదరదు. సో ఇంట్రెస్ట్తో పాటు సెకండ్ ఏంటంటే నీకు దాని మీద ఉండేటటువంటి స్కిల్, ఇంట్రెస్ట్, స్కిల్తో పాటు స్కోరింగ్, ఈ 3 అంశాలని దృష్టిలో పెట్టుకొని మనం ఒక ఆప్షన్ తీసుకోవడం జరగాలి. ఆప్షనల్ సెలెక్షన్ చేసుకోవడంలో there are 2 criteria. One is you can opt your domain subject. డొమైన్ సబ్జెక్ట్ అంటే నువ్వు గ్రాడ్యుయేషన్లో ఏదైతే సబ్జెక్ట్ చదివావో అదే దాన్ని పెట్టుకోవడం. అంటే సపోజ్ నువ్వు ఐఐటిలో ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చదువుతావు, ఆ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఆర్ ఎంఏ ఎకనామిక్స్ చేసావు, పిహెచ్డి ఎకనామిక్స్ చేసావు, ఎకనామిక్స్ పెట్టుకోవచ్చు. సో ఎకనామిక్స్ అనేది ఒక డొమైన్ సబ్జెక్ట్ అవుతుంది. రెండో క్రైటీరియా ఏంటంటే పాపులర్ ఆప్షన్. పాపులర్ ఆప్షన్ అంటే ఏంటి? ద సబ్జెక్ట్ దట్ ఈస్ బీయింగ్ చూజన్ బై మోస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, ఎక్కువ మంది అభ్యర్థులు తీసుకునే సబ్జెక్ట్. సో వాటిలో ఇవన్నీ ఉన్నాయి. ఇది మోస్ట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ తీసుకునే సబ్జెక్ట్. పాపులర్ ఆప్షన్స్ అంటే ఇవి తెలుగు లిటరేచర్, పిఎస్ఏఆర్, తర్వాత మ్యాథ్స్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ జాగ్రఫీ, ఇవి పాపులర్ ఆప్షన్స్. అండ్ ఇఫ్ యువర్ డొమైన్ సబ్జెక్ట్ ఈజ్ ఆల్సో ఎ పాపులర్ సబ్జెక్ట్, యూ విల్ బి లక్కీ. అంటే మీరు గ్రాడ్యుయేషన్లో చదివిన సబ్జెక్టులు కనుక వీటిలో ఏదైనా ఉండి అది పాపులర్ సబ్జెక్ట్ కూడా అయ్యింది కాబట్టి దాన్ని తీసుకోవడం మీకు ఈజీ. సో దీని తర్వాత మీ ఆప్షన్స్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోండి, డిసైడ్ చేసుకోండి. సో ఈ అంశాలు చెప్పడానికి ఈరోజు ఇక్కడ వచ్చాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్